తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే రుతుపవనాల కారణంగా భారత్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో వచ్చే 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే అల్పపీడనానికి తోడు అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి, వరంగల్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ అలర్ట్ జారీ చేశారు. అలాగే 2 రోజుల పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో చల్లని ఈదురుగాలులు కూడా వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా లేకుంటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల మరో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, తెలంగాణ వ్యాప్తంగా మరొకసారి వర్షాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే రుతుపవనాలు చురుగ్గా కలుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాంతో పాటు తాజాగా బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో కూడా 2 రోజుల పాటు కూడా తెలంగాణలో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ హైదరాబాద్ శాఖ తెలిపినటువంటి పరిస్థితి. మరోపక్క అరేబియా సముద్రంలో కూడా వాయుగుండం ఏర్పడి దీంతో పాటు తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పింది. దీంతో పాటు ఈదురుగాలులు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గంటకు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. అయితే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతోటి కూడా ఇప్పటికే అటు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు కూడా వరద నీరు వచ్చినటువంటి నేపథ్యంలో జలకళను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే నాగార్జున సాగర్ నిండిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఆ గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అనేక ప్రాంతాల్లో కూడా వర్షాలు పుష్కలంగా కురుస్తాయని చెప్పుకోవచ్చు. అయితే 2-3 రోజుల నుంచి కూడా వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా కూడా మళ్ళీ పొడిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే కూడా వాతావరణ శాఖ మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంత రైతాంగంలో కూడా హర్షం వ్యక్తమవుతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు, చెరువులు ఇంకా నిండలేదు. చెరువులు కనుక పూర్తి స్థాయిలో అలుగు బారితే మాత్రం ఈసారి ఖరీఫ్ పంటకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకుంటే ఇంకా ఆ స్థాయిలో వర్షాలు అయితే రాలేదు అనేది రైతాంగం చెప్తా ఉంది. ఇప్పుడు కురిసే అటువంటి 2 రోజుల పాటు కనుక వర్షాలు కురిస్తే ఆ స్థాయిలో కనుక వర్షాలు వచ్చి చెరువులు అలుగుబారితే తప్ప రైతాంగానికి పంటలు పండే అవకాశం లేనట్టు చెప్తా ఉంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇప్పటికే ప్రాజెక్టుల్లోకి వరద నీరు అయితే వస్తుంది, కానీ లోకల్ గా ఉన్నటువంటి చెరువులు, కుంటల్లోకి మాత్రం భారీగా వరద నీరు అయితే చేరలేదు. అనేక ప్రాంతాల్లో కూడా కొంత వర్షపాత లోటు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ 2 రోజుల తో పాటు కురిసేటువంటి వర్షాలు కనుక కురిస్తే పూర్తి స్థాయిలో రైతాంగం కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే వరి నాట్లో కూడా రైతాంగం సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలో వర్షాలు పూర్తి స్థాయిలో వస్తే మాత్రం పంటలకు ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది రైతుల నుంచి వస్తున్న మాటగా తెలిసింది. మరో 2 రోజుల పాటు చూస్తే ఈ వర్షాలతోటి అటు ప్రజలు కానీ రైతులు కానీ హర్షం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ప్రజలు ఇళ్లలో ఉన్న ఇప్పటికే అధికారులు సూచిస్తా ఉన్న కనిపిస్తా ఉంది. అదేవిధంగా వృద్ధులు కానీ చిన్నారులు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు డాక్టర్లు? భారీ వర్షాలు కనుక కురిస్తే జిల్లాలో ప్రధానంగా ఎలాంటి ఇబ్బంది లేకున్నప్పటికీ కూడా హైదరాబాద్ లో భారీ వర్షం ఉంటుందనేది ఇప్పటికే చెప్పినటువంటి క్రమంలో హైదరాబాద్ అటు రంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే భారీ వర్షాలు కనుక వస్తే అటు డ్రైన్లు పొంగి వర్షపు నీరంతా కూడా రోడ్ల మీదకి పారుతా ఉంది. చెరువుల్లోకి ఇప్పటికే కబ్జా అయినటువంటి నేపథ్యంలో ఆ వర్షపు నీరంతా కూడా ఇళ్లలోకి చేరే క్రమంలో ఆ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైనా భారీ వర్షాలు కురిస్తే మాత్రము నీరంతా కూడా ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది కనుక పెద్ద ఎత్తున కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. అటు ఆర్థికంగా కానీ ఇటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. దీంతో పాటు జిల్లాలో భారీగా వర్షం కురిస్తే మాత్రం అటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ
ఎక్కువగా కూడా వాగులు వంకలు ప్రాంతాల్లో నివసించే వారు కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వద్ద సూచనలు నష్ట నివారణ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రజలు ముఖ్యంగా ప్రాణ నష్టాలు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికార యంత్రాంగం సూచిస్తా ఉంది. మరోపక్క వర్షాలు ఒక్కసారిగా వచ్చి తగ్గిపోయినటువంటి క్రమంలో సీజనల్ వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా రోగులు క్యూ కడుతున్నారు. ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో వందల ఓపీ సెక్షన్ సాధారణ రోజుల్లో వందల ఓపీ సెక్షన్లు ఉండేటువంటి క్రమంలో ఇప్పుడు వేల సంఖ్యలో కూడా ఓపీలు నమోదవుతున్నాయి. దానికి సరిపడా కూడా మెడిసిన్ అధికార యంత్రాంగం అందుబాటులో ఉంచినప్పటికీ కూడా సీజనల్ వ్యాధులు కనుక విజృంభించితే మాత్రం అటు డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు మాత్రం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు పరిసర ప్రాంతాలను శుభ్రంగా చేసుకోవాలి. మనం తినే ఆహారంలో కూడా ఎప్పటికప్పుడు తాజాగా ఉంచుకోవాలని, దాని ద్వారా కొంత సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చు అనేది వైద్యాధికారులు కూడా చెప్తున్నారు. ప్రజలు ఈ వాతావరణం పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని సూచిస్తున్నారు. సందీప్. థ్యాంక్ యూ రాకేష్.